హాయ్ హలో వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్ తెలుగు ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ లక్ష్మణ్ శ్రీనివాస్ సార్, డెంటల్ డాక్టర్. సో మనం ఈరోజు డెంటల్ రిలేటెడ్ పెయిన్స్ అండ్ వాటి ట్రీట్మెంట్స్ సొల్యూషన్స్ ఏమేమి ఉన్నాయో మనం ఈరోజు వారితో చర్చిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, డెంటల్ రిలేటెడ్ పెయిన్స్ అనేవి రకరకాలుగా ఉంటాయి. సో దాని గురించి వివరిస్తారా? అవునండి, తప్పకుండా. సో ఇప్పుడు డెంటల్లో సంబంధించి కామన్గా వచ్చేది, చాలామంది మా దగ్గరికి రీచ్ అయ్యేది పెయిన్ వల్ల రీచ్ అవుతారు. పెయిన్ వచ్చేదాకా రీచ్ అవ్వరు. బట్ టైప్స్ ఆఫ్ పెయిన్స్ ఎలా ఉంటాయంటే స్టార్టింగ్లోనే మనం కనిపెట్టగలం. సో మన దగ్గరికి పెయిన్ తోటి వచ్చినప్పుడు అది ఏ విధమైన పెయిన్ అనేది వాళ్ళకి వచ్చే పెయిన్ బట్టే మనం తెలుసుకోవచ్చు. ఏ విధమైన ప్రాబ్లం అనేది మనం పెయిన్ వచ్చే టైప్ ఆఫ్ పెయిన్ బట్టే మనం డయాగ్నోస్ చేయగలుగుతాం. సో ఈ విధంగా మనం చెప్పుకోవాలి అంటే ఒక 5 టైప్స్ ఆఫ్ పెయిన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి జనరలైజ్డ్ టూత్ సెన్సిటివిటీ, ఇంకొకటి వచ్చేసి లోకలైజ్డ్ టూత్ సెన్సిటివిటీ, థర్డ్ వచ్చేసి థ్రాబింగ్ పెయిన్ అంటారు, ఫోర్త్ వచ్చేసి ప్రెషరైజ్డ్ పెయిన్ అంటారు, అండ్ ఫిఫ్త్ వచ్చేసి రీఇన్ఫెక్టెడ్ రూట్ కెనాల్ వల్ల వచ్చే పెయిన్. సో ఫస్ట్ మనం మాట్లాడుకునేది జనరలైజ్డ్ టీత్ సెన్సిటివిటీ గురించి మాట్లాడుకుందాం. జనరలైజ్డ్ టీత్ సెన్సిటివిటీ అనేది 2 రకాలుగా వచ్చే ఛాన్స్ ఉంది. 2 కారణాల వల్ల వచ్చే ఛాన్స్ ఉంది. అవి ఏంటి అంటే, ఒకటి గమ్ రెసెషన్ అంటారు, అంటే చిగుళ్ళు అనేటివి అరిగిపోవడం అనేది. చిగుళ్ళు అనేది అరిగిపోవడం అనేది. ఇంకొకటి వచ్చేసి క్యావిటీస్ వల్ల, లాట్స్ ఆఫ్ క్యావిటీస్, మల్టిపుల్ క్యావిటీస్ అనేటివి మన టీత్లో ఉన్నప్పుడు ఆ పెయిన్ అనేది జనరలైజ్డ్గా వస్తుంది. జనరలైజ్డ్ అంటే మొత్తం అంతా, ఏదన్నా పర్టికులర్ ఒక టీత్ కానీ పర్టికులర్ ఒక ప్లేస్లో కానీ వచ్చేది కాకుండా నార్మల్గా అన్ని టీత్స్కి జనరలైజ్డ్గా వచ్చేదాన్ని జనరలైజ్డ్ టూత్ సెన్సిటివిటీ అంటారు. సో గమ్ రెసెషన్ అనేది ఏంటి అంటే చిగుళ్ళు అరిగిపోవడం అనేది ఉంటుంది. ఇప్పుడు మనకి ఒక టీత్ ఉన్నప్పుడు ఆ సర్టన్ పోర్షన్ వరకు గమ్స్ అనేది కవర్ అయ్యి ఉండాలి, చిగుళ్ళు కవర్ చేసి ఉంటాయి. ఒకవేళ సమ్ రీజన్స్ వల్ల ఆ చిగుళ్ళు అనేటివి ఆ పోర్షన్, ఉండాల్సిన పోర్షన్ కంటే కింద వరకు ఉంటే లోపల ఉండాల్సిన పార్ట్ ఏదైతే ఉంటుందో రూట్ అంటారు. ఆ రూట్ సర్ఫేస్ ఏదైతే ఉంటుందో అది బయటకు ఎక్స్పోజ్ అవ్వడం వల్ల అది పైన క్రౌన్ పోర్షన్ కంటే సెన్సిటివ్గా ఉంటుంది. దానివల్ల సెన్సిటివిటీ అనేది వస్తుందన్నమాట. సో ఈ సెన్సిటివిటీ రావడానికి, ఈ గమ్ రెసెషన్ రావడానికి గల కారణాలు కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అందులో మెయిన్గా వచ్చేది హార్డ్గా టూత్ బ్రష్ చేయడం వల్ల వస్తుంది. అండ్ చాలామందికి ఒక అలవాటు ఉంటుంది, టూత్ బ్రష్ చాలాసేపటి వరకు పెట్టుకొని అలాగే ఒక సైడే చేస్తారు. వాళ్ళ కంఫర్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఒక సైడే చేస్తారు, సెకండ్ సైడ్ అంత చెయ్యరు. సో ఆ టైప్ ఆఫ్ గట్టిగా చేస్తారు బాగా. సో అసలు బ్రష్ చేయడానికి సపరేట్ టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్ ఫాలో అయితేనే అది కరెక్ట్గా క్లీన్స్ అవుతుంది. లేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి, అనవసరమైన పెయిన్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అలాగా బాగా గట్టిగా చేసే బ్రషింగ్ వల్ల కానీ ఇది గమ్ రెసెషన్ అనేది వస్తుంది. అండ్ ఇంకా టూత్ క్యావిటీస్ అంటారా, అది మనం తినే ఫుడ్స్ బట్టి, ఎక్కువగా షుగర్స్ తీసుకోవడం కానీ, చాక్లెట్స్ తినడం కానీ, తిన్న తర్వాత బ్రష్ చేయకుండా లేకపోతే మనం గార్గల్ చేయకుండా ఉండడం వల్ల కానీ క్యావిటీస్ అనేవి ఫామ్ అవుతాయి. యాక్చువల్గా మనం ఫుడ్ తిన్న తర్వాత ఆ ఫుడ్ పార్టికల్స్ అనేటివి అక్యుములేట్ అయిపోతాయి, అక్కడ ఉండిపోతాయి. దానివల్ల అక్కడ బ్యాక్టీరియా అనేది క్రియేట్ అయ్యి అది టీత్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది. సో దానివల్ల కేరీస్ వస్తుంది. సో అదేంటంటే మనం ప్రతిసారి ఆఫ్టర్ టేకింగ్ ఫుడ్ మనం నీట్గా గార్గల్ చేసుకోవడం అనేది, మౌత్ వాష్ చేసుకోవడం అనేది చేయాలి. అండ్ మనం పడుకునేటప్పుడు కంటిన్యూస్గా ఫుడ్ లాడ్జ్మెంట్ అనేది అలా ఉండిపోతుంది. కంటిన్యూస్గా మనం ఒక 8 hours 12 hours అలా పడుకుంటాం కాబట్టి అది అప్పుడు క్లీన్ అవ్వదు. సో ఈ సర్టెన్ పడుకునేటప్పుడు ఏదైతే ఉంటుందో ఆ పీరియడ్ అనేది క్రూషియల్ పీరియడ్ అనమాట బ్యాక్టీరియాకి. అది అక్కడ బాగా గ్రో అవ్వడం కానీ, బాగా ఇన్ఫెక్ట్ చేయడానికి కానీ దానికి చాలా టైం దొరుకుతుంది. సో దానివల్ల క్యావిటీస్ అనేటివి రాత్రిపూట ఎక్కువగా వస్తాయి. సో అందుకనే మేము అందరికీ అడ్వైస్ చేసేది పడుకునే ముందు బ్రష్ చేసి పడుకోవాలి అని చెప్పేసి. సో డైలీ ఒక 2 times కనుక బ్రష్ చేసుకుంటే దీన్ని అవాయిడ్ చేయొచ్చు జనరల్ పెయిన్. సో జనరల్ టూత్ సెన్సిటివిటీ అనేది మనం అవాయిడ్ చేయొచ్చు. రెగ్యులర్గా మౌత్ వాష్, ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయడం వల్ల, రెగ్యులర్గా మనము బ్రష్ చేసుకోవడం బట్టి మనం దీన్ని అవాయిడ్ చేయొచ్చు. సో ఒకసారి మీకు క్యావిటీస్ వల్ల వచ్చింది అంటే కనుక మీరు మీ డెంటిస్ట్ని
కలిస్తే వాళ్ళు తప్పకుండా దానికి ట్రీట్మెంట్ అనేది చేస్తారు. దానికి కూడా సపరేట్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఈదర్ ఫిల్లింగ్స్ చేసుకోవచ్చు ఆర్ ఎల్స్ రూట్ కెనాల్కి వెళ్ళాలి అనుకుంటే రూట్ కెనాల్కి వెళ్ళొచ్చు. డెప్త్గా ఇప్పుడు ఎఫెక్ట్ అవుతుంది అంటే అది మనము బేస్డ్ ఆన్ డయాగ్నోసిస్ మనం చేయాలి. మనం దానికి సర్టెన్ టైప్స్ ఆఫ్ టెస్ట్లు కానీ ఎక్స్రేస్ రేడియోగ్రాఫ్స్ తీసుకొని డెంటిస్ట్ అనేది డిసైడ్ చేస్తారనమాట. వాళ్ళకి తెలుస్తుంది ఎలాగా ఎంత డీప్ ఉంది ఏంటి అనేది రేడియోగ్రాఫ్లో తెలుస్తుంది కాబట్టి దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది చేస్తారు. సో సెకండ్ వచ్చేసి లోకలైజ్డ్ టీత్ సెన్సిటివిటీ అంటారు. లోకలైజ్డ్ టీత్ సెన్సిటివిటీ అంటే ఏం లేదు, సేమ్ ఇప్పుడు మనం ఏదైతే జనరలైజ్డ్ టీత్ సెన్సిటివిటీ గురించి మాట్లాడుకున్నామో అదే, బట్ సర్టెన్ పోర్షన్లో అనమాట. ఈదర్ వెనకాల కానీ ఫ్రంట్లో కానీ ఏదన్నా ఒక సర్టెన్ పోర్షన్లో ఉన్నప్పుడు దాన్ని లోకలైజ్డ్ అనేసి అంటాం, అంతే. నథింగ్ మచ్ డిఫరెన్స్. బట్ లోకలైజ్డ్ టీత్ సెన్సిటివిటీ అనేది ఇందాక నేను చెప్పినట్లుగా హార్డ్ బ్రషింగే, బట్ ఒకటే సైడ్ ఎక్కువ చేయడం అనే దాన్ని బట్టి అది అక్కడ క్రియేట్ అవుతుంది. అండ్ మెజారిటీ రీజన్ అనేది దీంట్లో క్యావిటీస్ అనేది ఉంటుందన్నమాట. క్యావిటీ వల్లనే సెన్సిటివిటీ వచ్చే రీజన్ లోకలైజ్డ్ కాబట్టి. ఎందుకంటే బ్రషింగ్ టెక్నిక్ అనేది ఎక్కువగా అన్ని చోట్ల ఎఫెక్ట్ అవుతుంది. టీత్ క్యావిటీస్ అనేటివి ఏదన్నా ఒక టీత్కి ఎఫెక్ట్ అయినప్పుడు. సార్, క్యావిటీస్ అని మనం అనుకున్నాం కదా, అసలు మామూలుగా పేషెంట్స్ క్యావిటీస్ ఇంట్లో ఎలా గుర్తుపట్టగలరు? వాళ్ళు అసలు చూస్తే జనరల్గా మనం గుర్తుపట్టగలమా? ఇందులో కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యావిటీస్ ఉంటాయండి. యాక్చువల్గా నార్మల్గా ఇప్పుడు పంటి పైన పోర్షన్ ఉంటుంది కదా, మనం చాక్లెట్స్ కానీ ఏదైనా తిన్నప్పుడు అక్కడ అక్యుములేట్ అయితే కనుక ఆ పోర్షన్లో అది ఎక్కువగా అక్యుములేట్ అయిపోవడం వల్ల ఆ సర్టెన్ దగ్గర బ్యాక్టీరియా క్రియేట్ అయ్యి అక్కడ క్యావిటీ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆ క్యావిటీ పైకి కనిపిస్తుంది, నల్ల మచ్చలాగా కనిపిస్తుంది. కలర్ చేంజ్ అనేది తెలిసిపోతుంది. మనం జనరల్గా బ్రష్ అది చేసుకునేటప్పుడు చూస్తే వీ కెన్ ఐడెంటిఫై ఇదేదో కొంచెం డిఫరెంట్గా ఉంది, జనరల్ పబ్లిక్కి ఇదేదో నల్లగా ఉంది, పుచ్చిపోతుంది అనేసి వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు ట్రీట్మెంట్ కోసం అని వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఇప్పుడు ఈ పంటి మధ్యలో ఫుడ్ అనేది ఇరుక్కుపోతుంది. మనం అది ఒక్కోసారి టూత్పిక్తో తీస్తే వచ్చేస్తుంది, ఒక్కోసారి రాదు. ఒక్కోసారి ఇరికినట్టుగా కూడా మనకి తెలీదు. రెగ్యులర్గా ఇరుక్కుంటూ ఉండడం వల్ల అది జనాలకు అలవాటైపోయి, ఆ పర్సన్కి అలవాటైపోయి తీసాక అది తీసినా రాదు, తెలీదు వాళ్ళకి. సో అలాంటి టైంలో ఇందాక నేను చెప్పినట్టుగా ఎక్కువసేపు మనం పడుకున్నప్పుడు ఆ 8 to 12 hours అనే టైంలో దానికి బాగా ఆ ఫుడ్ లాడ్జ్మెంట్ అవ్వడం వల్ల అక్కడ బ్యాక్టీరియా అనేది ఎక్కువగా క్రియేట్ అయ్యి అక్కడ కూడా కేరీస్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. దాన్ని మేము ఇంట్రాడెంటల్ కేరీస్ అంటాం. సో అలాంటి కేరీస్ క్రియేట్ అయినప్పుడు మనకి జనరల్గా బయటికి కనిపించదు. అది ఈదర్ ఒక పంటికి రావచ్చు, అది రెండింటి మధ్యలో ఇరుక్కుంది కాబట్టి 2 పళ్ళు ఎఫెక్ట్ అవ్వచ్చు. అలాంటి ఛాన్సెస్లో మీకు పెయిన్ వస్తే కానీ అది తెలీదు. సో ఇక్కడ మనకి మళ్ళీ ఆ ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయడం అనేది ఇంపార్టెంట్. మౌత్ వాష్ చేసుకోవడం, పడుకునే ముందు బ్రష్ చేసుకోవడం, ఇలాంటివన్నీ చేస్తే దాన్ని మనం అవాయిడ్ చేయొచ్చు. ఓకే, ఈ 2 రకాలు. సార్, కలర్ చేంజ్ అంటే నాకు ఒకటి డౌట్ వచ్చింది సార్. యూజువల్గా పాన్ అలా తింటారు, చాలామంది స్మోకింగ్ చేస్తారు, అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అడిక్షన్స్ ఉంటాయి. సో వాళ్ళ టీత్ చూస్తే కూడా మనకు కలర్ చేంజ్ అనేది అవుతుంది. సో ఇవన్నీ కూడా క్యావిటీస్ కింద వస్తాయి అంటారా? వాటికి ట్రీట్మెంట్ చేయాలి అంటారా? లేదండి, ఇవన్నీ క్యావిటీస్ కిందకి రావు. యాక్చువల్గా వాళ్ళు తినే టొబాకో చూయింగ్ కానీ స్మోకింగ్ కానీ వీటి వల్ల వచ్చేటివి స్టెయిన్స్ అండ్ ఫుడ్ లాడ్జ్మెంట్ వల్ల వచ్చేది క్యాల్కులస్ అంటారు. సో ఏదైనా సరే ఇప్పుడు స్టెయిన్స్ అనేటివి రెగ్యులర్గా మనము చాలా లాంగ్ పీరియడ్ నుంచి 10-12 years నుంచి 15 years నుంచి మనం స్మోకింగ్ హ్యాబిట్ ఉండి చూయింగ్ హ్యాబిట్ ఉంటే కనుక అవి స్టెయిన్స్ అనేటివి కొన్ని పర్మనెంట్ అయిపోతాయి. అన్ని పళ్ళకి వస్తాయి. లేకపోతే ఇంకా అది ఒక సైడే నవ్వులుతారు అంటారు కదా. సో అప్పుడు అది ఎక్కువగా ఎట్ సైడ్ నుంచి అయితే నవ్వులుతారో ఆ సైడ్ టూత్స్ అనేవి ఎఫెక్ట్ అవ్వడం ఎక్కువగా జరుగుతుంటుంది. సో మనకేంటంటే ఆ స్టెయిన్స్ అనేవి ఇనిషియల్ స్టేజెస్లో వాళ్ళు కొంతమంది ఉంటారు, ఎంత చూజ్ చేసినా ఓకే మనం బయటపడకూడదు, కనిపించకూడదు, అండ్ ఆల్సో లేకపోతే వాళ్ళకి డిస్కలరేషన్ అనేది వచ్చినప్పుడు వాళ్ళకి ఆక్వర్డ్గా ఫీల్ అయ్యి వాళ్ళు వచ్చి క్లీన్ చేయించుకుంటారు.
సో క్లీన్ చేయించుకున్నప్పుడు అది సర్టన్ షార్ట్ పీరియడ్లోనే వస్తే కనుక ఆ స్టెయిన్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. కంప్లీట్గా రిమూవ్ చేయొచ్చు. కంప్లీట్గా అని చెప్పలేమండి, ఎందుకంటే అది డిపెండ్స్ ఆన్ మళ్ళీ ఎంత తింటున్నారు, ఎంత సిగరెట్ తాగుతున్నారు, ఎన్ని సిగరెట్లు తాగుతున్నారు, ఆ స్టెయిన్ ఎంతవరకు పర్మనెంట్ ఉంది అనేది అది డిపెండ్స్ ఆన్ ఈచ్ పర్సన్ ఉంటుంది. వాళ్ళ హ్యాబిట్ బట్టి, వాళ్ళకైన ఎఫెక్ట్ బట్టి అది డిఫరెంట్ టైప్స్లో ఉంటుంది. అది డెప్త్గా వెళ్తుందా సార్? అంటే పైన లేయర్ వరకే ఉంటుందా అని? యాక్చువల్గా డెప్త్గా అంటే ఎనామెల్ అనేది పై పోర్షన్లో మందంగా ఉంటుంది, దాని థిక్నెస్ అనేది కొంచెం హై ఉంటుంది. అదే ఇందాక నేను చెప్పినట్టుగా ఇంట్రాడెంటల్ పోర్షన్లో కానీ రూట్ పోర్షన్లో కానీ ఎనామెల్ థిక్నెస్ అనేది కంపేర్ టు క్రౌన్ పోర్షన్ తక్కువ ఉంటుంది, థిన్గా ఉంటుంది. సో అలాంటి ఏరియాస్లో ఎఫెక్ట్ అయినప్పుడు అవి డీప్గా కార్నర్స్లో అనేది మన కలర్ ఎక్కువ అది ఛాన్సెస్ ఉంటాయి అక్కడ. అండ్ ఆల్సో గమ్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఇలాంటి హ్యాబిట్స్ ఉన్నప్పుడు గమ్స్ మీద కూడా ఈ పిగ్మెంటేషన్ అనేది వస్తుంది. దాన్ని మనం మెలనిన్ పిగ్మెంటేషన్ అంటాము. సో ఆ గమ్స్ అనేటివి కూడా నల్లగా అయిపోవడము, లిప్స్ కానీ ఇవి కానీ అవి కూడా డిస్కలరేషన్ అయ్యి ఈ హ్యాబిట్స్ వల్ల అవి కూడా డిస్కలరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఈ గమ్స్ కానీ వీటికి కానీ మనం అంత పర్టికులర్గా 100% క్యూర్ అయ్యే ట్రీట్మెంట్స్ అయితే ఏం చేయలేము. బట్ ఏదైతే స్టెయిన్స్ ఉన్నాయో అది డిపెండ్స్. కొన్ని టీత్కి పోతాయి, కొన్ని టీత్కి పోవు. అది మనము జనరలైజ్డ్గా మనం చెప్పలేని పరిస్థితి, ఎందుకంటే డిపెండ్స్ ఆన్ ఈచ్ పర్సన్ అండ్ దేర్ హ్యాబిట్స్.